నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాయచోటిని జిల్లాగానే ఉంచుతాను, దానికోసం ఏదన్నా పోరాడతాను, అది మారిందంటే నేను సగం మీసం తీస్తానో రాజీనామా చేస్తానో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన అవన్నీ పలకడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ మదనపల్లినే చేశారు, అది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆయన్ని అడుగుతున్నారు సోషల్ మీడియాలో అయినా లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళైనా ఎక్కడ రాజీనామా చేయండి అని చెప్పి. రాజీనామా చేస్తారా? దాన్ని ఇప్పుడు ఇంకా ఆయన ఏ రకంగా కవర్ చేసుకుంటారు? కవర్ చేసుకునేది ఏమి లేదు. రాయచోటి అనేది తెలుగుదేశం వాళ్ళు కొంచెం అనుమానించదగిన నియోజకవర్గంగా మారిపోయింది ఇప్పుడే ఇది. ఎందుకంటారా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చి తీసుకోకూడదు. అది గుర్తుంటుంది. మీరు ఇవ్వలేదు అనుకోండి, ఎదుగో రేపు ఇస్తానయ్యా, ఎల్లుండి ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను, ఇలా చెప్తూ ఉంటే అలా జనం నమ్ముతూ ఉంటారు. కానీ మీరు ఆల్రెడీ చేతిలో పెట్టేసి కొంతకాలం ఆ చేతిలో వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత మీరు లాగేసుకొని లేదు 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 నీకు వేరే మళ్ళీ చూద్దాంలే నీ సంగతి అంటే జనానికి మండుతుంది, ఎవరికైనా మండుతుంది. చంద్రబాబు గారు చేసే పనులన్నీ ఇట్లుంటాయి, దారిలో పోయేటివన్నీ తెచ్చి నెత్తినేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఏమిటంటే ఫ్లోలో వీళ్ళు ఏదంటే అది మాట్లాడతారు. ఫ్లోలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, తమ్ముళ్ళు రాయచోటిని జిల్లా నుంచి లాగేస్తానంటున్నారు, నేను ముందు ఇస్తున్నాను మొదటి హామీ, రాయచోటి ఇక్కడనే ఉంటుంది జిల్లా అని ఇచ్చారు కదా, మళ్ళీ వీడియోలన్నీ ప్లే అవుతున్నాయి కదా. ఈయన కూడా ఏమిటి మంత్రి గారు ఏం చెప్పారు, ఈయన కూడా ఎమోషన్లో ఏమిటి వాళ్ళని వీళ్ళని తిట్టాడు, నేను అది మీసం తీసేసి ఇస్తా, నేను అది తొడగొడుతున్నా, అది ఇదని మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడడం చాలా ఈజీ. ఇప్పుడు మళ్ళీ దాని సమాధానం చెప్పడం ఏమిటి, మీరేమిటి రాజీనామా చేస్తారా? మరి రాయచోటి మీ నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాన్ని లాగేశారు, మరి ఏం చేస్తారు మీరు? రాజీనామా చేస్తారు. ఎందుకు చేస్తారు రాజీనామా? నేను ఏదో కంటతడి పెట్టానని ఏదో వీడియో ఇచ్చారు. ఇప్పుడు కంటతడి పెట్టినా ప్రయోజనం లేదు, ఏం చేసినా ప్రయోజనం లేదు. రాయచోటి అనేది చేజారిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇవన్నీ కొత్త కాదు. ఆయన ఇట్లా ఎన్నో చెప్తుంటారు, ఏవి ఇవ్వరు. ఎన్నున్నాయి ఆయన లిస్టు తీస్తే కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఎందుకంటే, జనానికి ఒక రకమైన నిరసన ఎందుకంటే, జగన్ గారు ఇచ్చినవన్నీ ఈయన లాగేసుకున్నారు. కొత్తగా ఇచ్చినవి ఉన్నాయి కానీ కొత్తగా ఇచ్చినవి గుర్తుండడం కంటే ఉన్నవి లాగేసుకుంటే జనానికి అది ఎక్కువ గుర్తుంటుంది. మీరు కొత్తగా ఇచ్చిన వాటికంటే ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు జనాన్ని ఎన్ని లాగేశారు మీరు? చేనేత హస్తం లాగేశారు, కాపు హస్తం లాగేశారు, అదేందో ఆటో వాళ్ళకి డబ్బులు లాగేశారు, చిన్న వ్యాపారస్తులకు డబ్బులు లేకుండా పోయాయి. అది ఏమో చాలా ఇచ్చారు కదా, అవి లెక్కలు చేయలేము మనం. కుప్పతెప్పలు ఆయన బటన్ నొక్కే పని మీదే ఉన్నారు కదా ఈ సంవత్సరంలో 4 సార్లు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన మాట తప్పారు అనే దాని మీద పెద్ద జనానికి కోపం లేదు. ఆయన అంతేలే, ఈరోజు చెప్తారు రేపు వద్దంటారు, రాయచో అవన్నీ మామూలే. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గాన్ని లాగేసి వేరే జిల్లా ఏర్పాటు చేస్తే ఈయన ఏమి చేయాలి? ఇప్పుడు రాజీనామా చేశారు అనుకుందాం, కానీ దానివల్ల ఏమిటి ప్రయోజనము? రాజీనామా చేస్తే ఏమిటి ప్రయోజనము? యావే ఆయన ఎలాగో రాజీనామా చేయరు అనుకోండి. ఈ కాలంలో ఎవరున్నారు రాజీనామా చేసేది? మహామహులే, పెద్ద పెద్ద మంత్రులే, ఎన్నో వాళ్ళ శాఖల్లో ఎన్నో జరిగితేనే ఎవరు రాజీనామా చేసిన దాఖలాలు లేవు. ఈ చిన్నదానికి ఇదేమో రాజీనామా చేస్తాడు. కానీ ఆయనకి ఏమిటంటే ఇప్పుడు రేపు పొద్దున ప్రిస్టేజ్ ఇష్యూ. ఎవరైనా అడుగుతారు కదా ఆయన, ఏమండి మీరు రాయచోటి జిల్లా కేంద్రాన్ని లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారు, మీరు మాకు ఏ రకంగా న్యాయం చేశారు? మళ్ళీ దానికి ఏదో కవరింగ్ ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు రాయచోటి అభివృద్ధికి బ్రహ్మాండంగా కృషి చేస్తారంట. ఏం కృషి చేస్తారు? ఉన్నది లాక్కున్నారు. మెడికల్ కాలేజీ పక్కనున్న పులివెందల మెడికల్ కాలేజీనే మీరు అమ్మేస్తూ ఉన్నారు పీపీపీ పద్ధతిలో. రాయచోటికి మెడికల్ కాలేజ్ వస్తుందా? కాబట్టి అసలు ఫస్ట్ జరిగింది ఏమిటంటే, కారణాలు ఏమైతేనేవి మదనపల్లి అనేది జిల్లా కేంద్రంగా యాప్ట్. సరే, కారణాలు ఏమైతేనేమి, జగన్ గారికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారా, రాయచోటి మరి శ్రీకాంత్ రెడ్డి గారి పలుకుబడి ఉపయోగించారా, అవన్నీ మనకు తెలియదు. కానీ రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేశారు. చేసిన తర్వాత ఇంకా దాన్ని అలాగే ఉంచేయాలి. దాన్ని మళ్ళీ ఇటులాగి అటులాగి ఇటులాగి చివరికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న మదనపల్లికి పరిధిలో అసలు అన్నమయ్య ఊరే లేదు. తాళ్లపాక అనేది లేనే లేదు. తాళ్లపాక పోయి ఇప్పుడు కడప జిల్లాలోకి పోయింది. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, మాట తప్పుతాడు అని పోయినసారి జగన్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు కదా, నమ్మద్దండి ఆయన మాట తప్పుతాడు, చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడరు అంటే, ఈయన ఏమిటంటే తన బ్రాండ్ని యాజ్ ఇట్ ఈజ్గా నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈయన యాజ్ ఇట్ ఈజ్గా మాట తప్పడం. ఇప్పటికి ఎన్ని మాట తప్పాడు ఒకసారి తీయండి, లెక్కలు తీయండి ఒకసారి. ఆయన ఎన్ని మాట తప్పాడు? మహిళలకు ఇస్తానన్నాడు కదా, అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా, అప్పుడే మాట తప్పారని అంత పెద్ద పదం. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోతూ ఉంది, అది ఇస్తారో లేదో ఇప్పటి వరకు తెలియదు. ఇంకోటి ఏమిటి, అది నిరుద్యోగ వృత్తి, అది కూడా డౌటే.
అంటే మీరు చెప్పిన సూపర్ 6 అని మీరు గర్వంగా ప్రకటించుకున్న సూపర్ 6లోనే 2 హామీలు ఇస్తారో లేదో ఇప్పటి వరకు తెలియదు. సంపద సృష్టిస్తే మీరేం చెప్పారు, జగన్ గారికి 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆయన అన్నారు. అవి లేవు, అప్పులు లేవు, అసలు పచ్చి అబద్ధం అనేది తేలిపోయింది. సంపద సృష్టిస్తాను అన్నారు, సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు. అమరావతి పూర్తి చేస్తానన్నారు, అమరావతికి 50,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు మిగులుండి సెల్ఫ్ సస్టైన్డ్ అవుతుంది అమ్ముకుంటే అన్నారు. ఈరోజు 50,000కి మళ్ళీ ఇంకో 50,000 కలుపుతున్నారు. 1,00,000 ఎకరాలకు భూ సమీకరణ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏది కూడా స్పష్టత ఉండదన్నమాట. అంటే ఏముందిలే, జనం మర్చిపోతారు, జనం జ్ఞాపక శక్తి ఏమున్నది, మనం ఏదో ఈరోజు చెప్పేసి మనం ఎలాగోలాగా అధికారంలోకి వచ్చేద్దాం మనం తప్ప ఇంకా వేరే దిక్కు లేదు జనానికి అని ఒక పిక్చర్ క్రియేట్ చేసేద్దాం. ఆ పిక్చర్ క్రియేట్ చేసే కదా 95లో ఆయన ఎన్టీఆర్ గారిని దగ్గర నుంచి అధికారం తీసుకోవడం ఎందుకు, లేదు లక్ష్మీపార్వతి గారి పెత్తనం ఎక్కువైపోయింది, ఇట్లుంటే పార్టీ చీలిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పార్టీని కాపాడుతారని ఒక పిక్చర్ ఇచ్చారు. 95లో అధికారంలోకి వచ్చారు. 99లో ఎలా వచ్చారు, జన్మభూమిని అదని ఇదని చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంక మామూలుగా ఉండదని ఒక పిక్చర్ ఇచ్చారు. 99 నడిచిపోయింది. 2014లో ఏమన్నారు, కొత్త రాష్ట్రాన్ని ఆదుకునేది చంద్రబాబు గారు ఒక్కరే, జగన్ గారి వల్ల కాదు, ఆయనకు అది అనుభవం లేదు, అది లేదు ఇది లేదని ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి వచ్చాడు. 19 వరకు ఏదో అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఆయన ఏదో మోదీ గారి దగ్గర నుంచి ప్యాకేజ్ అన్నారు. ఏమీ లేకుండా మళ్ళీ మామూలు అమరావతిలో మళ్ళీ పెద్దగా ఏమీ మార్పులు లేకుండా అలాగే పెట్టారు. 24లో మళ్ళీ ఎలా వచ్చారు, జగన్ వల్ల విధ్వంసం అయిపోయింది, సర్వనాశనం చేసేసాడు, దీన్ని అంతా గుండా రాజ్యంగా మారిపోయింది, దీని నుంచి మనం ఎలా బయటికి తీసుకురావాలి రాష్ట్రాన్ని అని మళ్ళీ పిక్చర్ ఇచ్చారు, వచ్చారు. ఇట్లా ఎంతకాలం నడుస్తుంది? మీరు అధికారంలోకి వచ్చారు, చెప్పినవన్నీ చెయ్యాలి కదా. ఇప్పుడు రాయచోటి అనేది చాలా చిన్న విషయం. అది ఏమాడు జిల్లా కేంద్రం ఉంటే ఏమో ప్రజలు పెద్దగా ఉరిగేది లేదు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళకి ధరలు పెరుగుతాయేమో కానీ మామూలు ప్రజలకు ఏమవుతుంది, వాళ్ళకి ఏం పని ఉంటుంది? కలెక్టర్ ఆఫీస్కి రోజు పోయేదానికి ఏమైనా పని ఉంటుందా? జిల్లా కార్యాలయాలకు రోజు సామాన్యుడు ఎందుకు పోతాడు చెప్పండి? కాకపోతే ఏమిటంటే జిల్లా కేంద్రంగా ఉంటే దాని వెయిట్ ఒకటి ఉంటుంది. జిల్లా కేంద్రంగా ఉంటే దానికి కొంత మైలేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ ఊరికి ఉన్న ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అది ఉన్నది మీకు మదనపల్లికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు ఆ వీడియో ప్లే చేసి ఎవరన్నా చంద్రబాబు గారిని అడిగారు అనుకోండి, ఏమండి మీరు రాయచోటి నడిబొడ్డున మీరు ఇలాంటి పెద్ద వాగ్దానం చేశారే, దీన్ని ఎలా వెనక్కి తీసుకున్నారు అని అడిగితే ఆయన ఏం చెప్తారు? నేను రాయచోటి అభివృద్ధికి అద్భుతాలు చేస్తానంటారు. ఏం అద్భుతాలకి అయిపోయింది 3.5 ఏళ్ళు. లాస్ట్ ఇయర్ మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే అది ఎలక్షన్ ఇయర్. మీకు గట్టిగా ఏమిటి ఇప్పుడు 26 వచ్చేసింది, 26, 27 గట్టిగా మీరు 27 ఆఫ్, అంటే 27 జూన్ వరకు మీరు ఏం చేయగలిగినా చెయ్యాలి. ఆ లాస్ట్ 28, 29 వచ్చేసరికి ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. అప్పుడు ఎంత తికమంగా ఉంటుంది. ఒకవైపు ధరలు పెంచుతున్నారు విపరీతంగా, మనకు కనబడవు అవి, కానీ మనమే పే చేయాలి అవి. లారీ యజమానులకి సెస్ అని అవని ఇవని మా వాహనాలపైన సుంకం పెంచుతున్నారు. కానీ అది మనకేం సంబంధము లారీ యజమానులకి అని అనిపిస్తుంది. కానీ అది అట్లా కాదు. లారీ యజమానులు ఎవరూ కూడా వాళ్ళ చేతి నుంచి పెట్టుకోరు. 10,000 రూపాయలు ట్యాక్స్ పెరిగితే అతను ఆ 10,000 ఆ లారీ రెంట్లో యాడ్ చేసి లారీని ఎవరైతే రెంట్కు తీసుకుంటారో వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఒక రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి ఒక లారీని వాడుకున్నాడు అనుకుంటే అతనికి అదనంగా పడిన 10,000కి మించి డబ్బులు రావాలి. లేదా ఎవరైనా ఒక వ్యాపారస్తుడు తన ఉత్పత్తులను లారీలో తరలించాలి అనుకుంటే ఆ ఎక్స్ట్రా 10,000 అతను నెత్తిన పడితే అతను మన నెత్తినేస్తాడు. అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి డైరెక్ట్గా మీకు కనబడవు, కానీ ఇండైరెక్ట్గా మనం తినే ప్రతి దాని మీద ధరలు పెరుగుతూ ఉంటాయి. మరి చంద్రబాబు గారు ఆ సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు, ఎప్పుడు సృష్టిస్తున్నారు, ఎలా సృష్టిస్తున్నారు, అది ఏదో తెలియాలి కదా మనకు. అదిగో వచ్చేసి అంటున్నారు. కానీ ఈ 5 ఏళ్ళు ఇలాగే మాయ జరుగుతుందా లేదా ఇంకేం జరుగుతుందో తెలియదు. మరి ఇలాంటి విషయాలను అయితే ఎలాగో ఏం పెద్దగా ఇంకా లాగేది లేదు, ఎందుకంటే ఇవి కాస్త చిన్నగానే చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నుంచి గెలిచి నేను అక్కడేదో చాలా పెను మార్పులు చేస్తానన్నారు. ఆడే పెద్ద అయితే మారినట్లే లేదు. ఇప్పుడు రాయచోటునైనా నేనేదో తీవ్రంగా అభివృద్ధి చేస్తా అంటే ఏమో అది చెప్తారు, అప్పుడు ఏదో చల్లబడ్డానికి చెప్పే మాటలు అంతా. డబ్బులు లేవు, ఎక్కడి నుంచి చేస్తారు అద్భుతాలు? ఇప్పుడు కుప్పంలో ఏమైనా అద్భుతాలు జరిగాయి? ఎన్ని టర్ములు ఉన్నారు కుప్పంలో? చంద్రబాబు నాయుడు గారు 7 టర్ములు 8 టర్ములు పైన ఉన్నారు. ఏమైనా జరిగాయి? రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. పిఠాపురంలో అద్భుతాలు అంటే 1.5 ఏళ్ళుగా ఏం అద్భుతాలు చేశారు? అది ఆడుండే పిఠాపురం వాడినే ఉంది. కాబట్టి అద్భుతాలు చేయాలంటే డబ్బులు ఉండాలి, ప్రణాళిక ఉండాలి. ఇవి ఏమీ లేకుండా ఊరికే మాట్లాడేస్తే అద్భుతాలు రావు. మాటల వల్ల అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు వస్తే అద్భుతాలు వస్తాయి. డబ్బులు ఎలా వస్తాయి?
మన మన స్టేట్ డెవలప్మెంట్ అంటే ట్యాక్సుల రూపంలో మనకు అదనంగా డబ్బులు వస్తే, జిఎస్టీ కానీ ఇతరత్ర ట్యాక్సుల రూపంలో డబ్బులు వస్తే సంపద వృద్ధి అనేది అలా జరుగుతుంది. పరిశ్రమలు బోలెడన్ని పరిశ్రమలు వస్తే, మీరు చెప్పినట్టుగా ఆ పరిశ్రమలన్నీ వచ్చి లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అయితే అప్పుడు సంపద పెరుగుతుంది. అలా కాకుండా మీరు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టడం వల్ల సంపద పెరగదు. నిర్మాణాలు చేపడితే ఏమవుతుంది, మీ అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఆ నిర్మాణాల వల్ల మళ్ళీ మనకు ఇన్కమ్ రావాలి. అది ఎప్పటికి వస్తుందో తెలియదు. మీరు ఒక ఇల్లు కడతారు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్లో అందరూ అద్దెలకు దిగి అద్దెలు ఇచ్చినప్పుడు మీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అపార్ట్మెంట్ కట్టడానికే డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మీకు ఎవరు అద్దెకు దిగుతారో లేదో తెలియకపోతే అదంతా డెడ్ క్యాపిటల్ కింద అయిపోతుంది. రేపు అమరావతిని వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కొంతమంది ధైర్యంగా బయటపడి మాట్లాడుతున్నారు, కొంతమంది ఎందుకు వచ్చింది మనకు అనవసరంగా అమరావతి పేరు చెప్తే మనం అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేసుకుంటామనే భయంతో కొంతమంది మాట్లాడారు. అదే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.